మీనా డెకరేషన్ కోసం డబ్బులు ఇచ్చిన చింతామణి భర్త మూర్తి షాకులో చింతామణి ప్రభావతి. నిజంగానే చింతామణి భర్త మీనాకి డబ్బులు ఇచ్చాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడి గంటల్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీనా డెకరేషన్ కోసం డబ్బులు అవసరమయ్యి లోన్ తీసుకుందామని బ్యాంకుకి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక బ్యాంకు మేనేజర్ అయితే, మీకు లోన్ కావాలమ్మా, మరి షూరిటీ ఏం పెడుతున్నారు అని అడుగుతూ ఉంటాడు. షూరిటీ ఏంటి సార్ అని అడుగుతూ ఉంటుంది మీనా. లోన్ కావాలంటే బంగారమో ఇల్లు ఏదోటి షూరిటీగా పెట్టాలమ్మా, లేకపోతే లోను ఇవ్వరు అని అంటూ ఉంటాడు మేనేజర్. అప్పుడే మీనా, సార్ ఇప్పుడిప్పుడే నేను పూలు అమ్మే స్థాయి నుంచి డెకరేషన్ చేసే స్థాయికి వెళ్తున్నాను సార్, నా దగ్గర షూరిటీ పెట్టడానికి ఏమీ లేవు అని మీనా చెప్పడంతో, మరి ఇన్కమ్ ట్యాక్స్ ఏమన్నా కడుతున్నారా? ట్యాక్స్ కట్టిన పేపర్స్ ఉన్నా సరే ఇవ్వండి అని అంటూ ఉంటాడు మేనేజర్. సార్ ఇప్పుడిప్పుడే నా బిజినెస్ పైకి వస్తుంది, ట్యాక్స్ కట్టేంత బిజినెస్ నేను చేయడం లేదు అని మీనా చెప్తుంది. అలా అయితే లోను రావడం కుదరదమ్మా అని అంటూ ఉంటాడు. ప్లీజ్ సార్, నాకు ఈ డబ్బులు ఎంతో అవసరం. ఇప్పుడు డెకరేషన్ కోసం నేను పెట్టుబడి పెట్టడానికి నాకు డబ్బులు కావాలి. ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది, నేను నెల నెల ఈఎంఐ ద్వారా అన్నా సరే డబ్బులు కట్టేస్తాను సార్, ఇవ్వండి అని బ్రతిమలాడుతుంది మేనేజర్ని. అయినా సరే అతను రూల్స్ ప్రకారం అయితే ఇవ్వకూడదమ్మా, ఇవ్వడం కుదరదు, మళ్ళీ నన్ను అడుగుతారు కదా పై అధికారులు అని మేనేజర్ అయితే చెప్తాడు. ఇదంతా కూడా అక్కడే పనిచేస్తున్న ఒక అతను వింటూ ఉంటాడు. అప్పుడు ఇక మీనా చాలా దిగులుగా లోను రావడం కుదరదని చెప్పేసరికి తను బాధపడుతూ బయటికి వస్తుంది. అలా బయటికి వచ్చి స్కూటీ వేసుకొని వెళ్ళిపోతున్న మీనాని అక్కడ బ్యాంకులో పనిచేసే అతను ఆపుతాడు. ఆగమ్మా, నీకు డబ్బులు ఎంత అవసరమో నువ్వు మేనేజర్తో మాట్లాడేటప్పుడు నేను విన్నాను. నువ్వు ఎంతో కష్టపడి పైకి వచ్చే అమ్మాయివి, నీతి నిజాయితీ ఉందని అర్థమవుతుంది, అందుకని నీకు సహాయం చెయ్యాలని అనిపించింది అని అంటూ ఉంటాడు అతను. సార్ మీరు నాకు సహాయం చేస్తారా, ఏ విధంగా అని అడుగుతూ ఉంటుంది మీనా. ఏ విధంగా అంటావేంటమ్మా, నాకు తెలిసిన ఒక ఫైనాన్సర్ ఉన్నారు, నువ్వు అతని దగ్గరికి వెళ్ళు, అతను నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు, అతను చాలా మంచివాళ్ళు, నీలాగా కష్టపడి పైకొచ్చే వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు అని అతను చెప్పంగానే, బయట తీసుకుంటే వడ్డీ ఎక్కువైపోతుందనే సార్ ఇలా బ్యాంకు లోన్ కోసం వచ్చాను అని మీనా అంటుంది. చూడమ్మా, అతను నీలాంటి వాళ్ళకి బ్యాంకులో ఇచ్చే వడ్డీకి లోన్కి ఎంతైతే వడ్డీ ఇస్తారో అంతే తీసుకుంటారు తప్ప ఎక్కువ ఎగస్ట్రా అయితే అతను తీసుకోడు అని చెప్తూ ఉంటాడు అతను. అప్పుడే మీనా, చాలా థ్యాంక్స్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు, నేను అతని దగ్గరికి వెళ్తాను, అడ్రస్ ఇవ్వండి అని మీనా అయితే చెప్తుంది. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వస్తావని నేను అతనికి ఫోన్ చేసి చెప్తాను, నీ పేరేంటి అని అడుగుతూ ఉంటాడు. నా పేరు మీనా సార్ అని మీనా చెప్పడంతో, సరే నువ్వు వెళ్ళమ్మా, ఇదిగో అడ్రస్ అని అడ్రస్ కూడా ఇస్తాడు. అప్పుడే మీనా చాలా సంతోషంగా ఇక ఫైనాన్స్ వ్యాపారి దగ్గరికి అయితే బయలుదేరుతుంది. మీనా ఫైనాన్సర్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఇంతలో డెలివరీ ఇస్తూ శివ అయితే కంటపడతాడు మీనాకి. డెలివరీ బాయ్గా డెలివరీలు ఇస్తూ పనిచేస్తున్న శివని చూసి మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. వీడు చదువుకుంటూనే ఇలా పనిచేస్తున్నాడు, చాలా కష్టపడుతున్నాడు, అలా ఇంటింటికి తిరిగి ఇలా డెలివరీలు ఇస్తుంటే నేను చూడలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటుంది మీనా. అప్పుడే మీనాని చూసిన శివ, అక్క నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదురా, డెకరేషన్కి కొంచెం డబ్బు అవసరమయ్యింది, బ్యాంకుకు వెళ్తే లోను ఇవ్వమన్నారు, ఇక్కడ ఒక ఫైనాన్సర్ ఉన్నారంట, ఆయన చాలా మంచివాళ్ళని, బ్యాంకులో ఇచ్చే లోను ఇస్తారు కదా అంతే వడ్డీకి డబ్బులు అప్పిస్తాడని తెలిసింది, అందుకని ఆయన ఇంటికి వెళ్దామని వస్తున్నాను, నువ్వేంట్రా ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని అంటూ ఉంటే, ఇక కష్టమేముందక్క, ఇప్పటి వరకు కూడా అమ్మ మీదే బ్రతికాను, ఇప్పుడు నా బాధ్యత నాకు బావ తెలిసేలా చేశాడు, ఇప్పుడు కొన్ని రోజులే ఎగ్జామ్స్ అయిపోతే నాకు మంచి జాబ్ వస్తుంది, అప్పుడు నేను ఫ్యాన్ కింద ఏసీ గదిలో కూర్చొని వర్క్ చేస్తాను, నువ్వేమీ భయపడకు అని శివ అయితే చెప్తాడు. అక్క నా డెలివరీలు కూడా అయిపోయాయి, నీతో పాటు నేను కూడా వస్తాను పదా
అని అంటూ ఉంటాడు శివ. అలా శివను మీనా ఇద్దరు కూడా ఆ ఫైనాన్సర్ ఇంటికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అతని ఇల్లు చూసి శివ ఇలా అంటూ ఉంటాడు మీనాతో, చూసావక్క ఎంత పెద్ద ఇల్లుందో, చాలా బాగుంది కదా, చాలా డబ్బున్న వాళ్ళు అనుకుంటాం అని అంటూ ఉంటాడు శివ. ఇంతలో అక్కడే ఉన్న ఒక అతను వచ్చి ఎవరు కావాలమ్మా అని అడుగుతూ ఉంటాడు. ఫైనాన్సర్ మూర్తి గారు అని అనగానే ఉన్నారమ్మా, లోపలికి రండి కూర్చోండి అని కూర్చోబెడతాడు. అలా కూర్చోబెట్టిన తర్వాత అప్పుడే ఇక మూర్తి మరొకరికి అప్పిస్తూ వాళ్ళకైతే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. నాకు టయానికి డబ్బులు కట్టాలి, లేకపోతే ఊరుకోను అని అతనికి వార్నింగ్ ఇస్తూ ఉంటే అప్పుడే మీనా ఇతను మంచివాడు అన్నారు, ఆయన చూస్తే డబ్బు కట్టకపోతే ఇలా బెదిరిస్తున్నారేంటి అని అనుకుంటూ ఉంటుంది మీనా. తర్వాత మీనా అలా అనుకొని లోపలికైతే వెళ్తారు. అప్పుడే మూర్తి గారు మీనా అంటే నువ్వేనమ్మా అని అడుగుతూ ఉంటే, అవును సార్, నాకు అతను బ్యాంక్ నుంచి ఫోన్ చేశారు, ఇంతకీ నీకు ఎంత అమౌంట్ కావాలి, ఏంటి, ఏం చేయబోతున్నావు, నువ్వేం చేస్తావు అని అతనైతే అడుగుతాడు మీనాని. నేను పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి డెకరేషన్ చేస్తున్నాను సార్, మొన్నటి వరకు పువ్వులు అమ్ముకుంటూ డెలివరీ ఇంటింటికి ఇచ్చేదాన్ని, తర్వాత ఇదంతా కూడా నేను నేర్చుకొని డెకరేషన్ అంతా కూడా చెప్తున్నాను అని చేస్తున్నానని చెప్తుంది మీనా. అప్పుడే ఇక మీనా అలా చెప్పడంతో, మీకులాగే కష్టపడి పైకి వచ్చేవాళ్ళంటే నాకు చాలా ఇష్టమమ్మా, నీతిగా నిజాయితీగా ఒకరి మీద ఆధారపడకుండా కష్టాన్ని పట్టుకొని పై స్థాయిలోకి వచ్చేవాళ్ళంటే నాకు చాలా అభిమానం, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఒక ఆడపిల్ల ఇలాగా తను ఒంటరిగా బిజినెస్ చేస్తూ పైకి రావడం అంటే మాటలు కాదు. ఉన్నమ్మా, మరి నీకెంత కావాలి అని అడుగుతూ ఉంటే, నాకు 4 లక్షలు ఇప్పించండి సార్, 2 రోజుల్లో నాకు అమౌంట్ అంతా కూడా వచ్చేస్తుంది, అప్పుడు మీ డబ్బు మీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను, టైంకి ఇచ్చేస్తాను అని మీనా చెప్తుంది. సరేనమ్మా అలాగే అని అతను బెడ్రూమ్లోకి అయితే వెళ్తాడు. అలా బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడే మంచం పక్కనే పెద్ద ఫోటో ఉంటుంది, చింతామణి, అలాగే ఒక పాప. ఇతను చింతామణి భర్త. చింతామణి ఇతన్ని వదిలేస్తుంది, తనకి విడాకులు కూడా ఇస్తుంది. కానీ అతను చింతామణి ఫోటోని బెడ్రూమ్లోనే పెట్టుకుంటాడు. మీనాకి అప్పిచ్చేది చింతామణి భర్తే. తర్వాత ఇక డబ్బులు తీసుకువచ్చి అప్పుడు ఇక మూర్తి అయితే మీనాకి డబ్బులు ఇస్తాడు. మీనాకి డబ్బులు ఇచ్చి ఇలా అంటూ ఉంటాడు, చూడమ్మా, మీకులాగా కష్టపడి సంపాదించే వాళ్ళంటే నాకు చాలా అభిమానం, అందుకని మీకు నా వంతు సహకారం ఉంటుంది. నువ్వు ఎలాగో 2 రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తానని చెప్తున్నావు కాబట్టి నీకు నేను ఈ డబ్బులు వడ్డీ లేకుండా ఇస్తున్నాను. 2 రోజుల్లో నువ్వు చెప్పిన టైంకి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేస్తే చాలు, ఇక నాకు వడ్డీ ఏమీ అవసరం లేదు అని అతను అనేసరికి, అసలు మీరు చాలా మంచివాళ్ళు సార్, ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు ఉండడం చాలా అరుదు. కొంతమంది ఫైనాన్సర్ ఉంటారు, వడ్డీల మీద వడ్డీలు వేసి ప్రజల్ని పీక్కు తింటారు అని మీనా అయితే చెప్తుంది. కానీ డబ్బులు మాత్రం కరెక్ట్ టయానికి ఇవ్వాలమ్మా అని అతను మళ్ళీ చెప్తాడు. సరే సార్ అని ఇక శివ మీనా ఇద్దరు బయటికి వస్తారు. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే చాలా అరుదు కదక్క, అందుకనే సకాలంలో ఇలాంటి మంచి వాళ్ళు ఉండడం వల్లే వర్షాలు కురుస్తున్నాయి అని అంటూ ఉంటాడు శివ. తర్వాత మీనా ఇక డబ్బులతో డెకరేషన్ అయితే మొదలు పెడుతుంది. కొంతమంది సహకారంతో తను కొత్త వెరైటీగా డెకరేషన్ అయితే చేస్తుంది. ఇక డెకరేషన్ కూడా చాలా బాగా వస్తుంది. అది చూసి చింతామణి అసిస్టెంట్ షాక్ అయిపోతూ ఉంటాడు. తర్వాత మీనాని అక్కడ ఉన్న వాళ్ళు పొగుడుతూ ఉంటారు. అసలు నీకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి మీనా, కొత్త కొత్త ఐడియాలు భలే నువ్వు కనిపెడతావు, చదువుకోకపోయినా నీకు ఎన్నో తెలివితేటలు ఉన్నాయి, మేము ఎంత చేద్దామనుకున్నా ఇలా రావు అని అంటూ పొగుడుతూ ఉంటారు మీనాని వాళ్ళందరూ కూడా. అప్పుడు ఇక చింతామణి దగ్గరికి వెళ్ళి, ఏంటక్క నువ్వేమో మీనా ఈ లాస్ట్ ఆర్డరే ఇక తను పైకి రాదు అన్నావు, అక్కడ మీనా అందరూ ప్రశంసల్ని అందుకుంటుంది, అందరూ కూడా ఇక మీనాని పొగుడుతున్నారు అని చెప్తూ ఉంటే, అసలు డెకరేషన్ చేయడానికి తనకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు అప్పిచ్చారు అని అంటూ ఉంటుంది చింతామణి. అదే నాకు అర్థం కావడం లేదక్క, ఇప్పుడు ఏం చేద్దాము, మన ప్లాన్ బెడిసికొట్టినట్టేనా అని అంటూ ఉంటాడు అతను. లేదురా, మరొక ప్లాన్ ఉంది కదా,
అది అమలు చేస్తాను అని చింతామణి అనడంతో అప్పుడే ఏంటక్క ఆ ప్లాను, నువ్వే చూద్దువు గాని అని చింతామణి చెప్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, మరి మీనాకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, తన భర్తే ఇచ్చాడని చింతామణి తెలుసుకుంటుందా? మరి ఇప్పుడు చింతామణి రెండో ప్లాన్ ఏంటి, మీనాని మళ్ళీ ఎలాంటి సమస్యలోకి తీసుకువెళ్ళబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.